కుంభమేళాలో పూసలమ్ముకుంటూ బంగారపు కళ్ళు, చామన ఛాయ్ రంగుతో ఓ అమ్మాయి వైరల్ అయింది. ఆ అమ్మాయి అందానికి అందరూ ముగ్ధులయ్యారు. అందం అంటే తెలుపు వర్ణంలో మెరిసిపోవడమే కాదు, చామన ఛాయ్ ఉన్న ముఖంలో కళ ఉంటే చాలు అన్నట్లుగా ఆ అమ్మాయి నిరూపించింది. పెద్దగా చదువుకోకపోయినా గిరిజన అమ్మాయి అయినా పూసలమ్ముకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఉన్న ఫలంగా ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్తో పాటు అందరూ ఈ కేసును లవ్ జిహాద్ అని అంటున్నారు. మరి నిజంగానే ఇది పెళ్ళేనా లేక లవ్ జిహాద్ కేసా? ఇందులో ఏం జరిగింది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. మోనాలిసా గురించి గూగుల్లో వెతికితే ఆమె వయసు 17 సంవత్సరాలు. అంటే ఆ అమ్మాయి ఇంకా మైనరే. అయినా సరే ఆమె తన బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. కుంభమేళా సమయంలో వైరల్ అవుతూ ఉండగా అప్పుడు ఓ రిపోర్టర్ పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగితే, లేదు, మా అమ్మా నాన్నలు చూసిన పెళ్ళే చేసుకుంటానని చెప్పింది. అంటే కుంభమేళా జరిగి సరిగ్గా ఏడాది అవుతుంది. అప్పటిలోపే ఫర్హాన్ అనే వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం అయింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ జంటను మీడియా ప్రశ్నించగా ఈ ప్రేమ జస్ట్ 6 నెలల క్రితమే మొదలైందని చెప్పారు. అంటే 6 నెలల వ్యవధిలోనే ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అది కూడా తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుందంటే ఆశ్చర్యమే. ఈ విషయం ముందు తల్లిదండ్రులకు చెప్పగా వారు అస్సలు ఒప్పుకోలేదు. ముస్లింకు ఇచ్చి పెళ్లి చేయడం తమకు ఇష్టం లేదని చెప్పేశారు. దీంతో మోనాలిసా తన కేరళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కేరళలోనే పెళ్లి చేసుకుంది. అది కూడా దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి కేరళ సిపిఎం రాజ్యసభ ఎంపీ ఏఏ రెహమాన్ సైతం హాజరయ్యారు. వీటన్నిటినీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ పెళ్లి వెనుక లవ్ జిహాద్ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్స్లో నెటిజన్లు ఈ విషయంపై చాలా ప్రశ్నలు కురిపిస్తున్నారు. 6 నెలల్లోనే ఈమెను ఇంతగా మార్చేశారా అని ఆశ్చర్యపోతున్నారు. మోనాలిసా అయితే తన తల్లిదండ్రుల నుంచి తనకు థ్రెట్ ఉందని ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అప్పుడే శత్రువులయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అమ్మాయి విషయంలో పెద్ద కుట్రే జరిగిందని అంటున్నారు. ఈ వివాహంపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనయ్యి చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని, లవ్ జిహాద్లో భాగమని కూడా వ్యాఖ్యానించారు. మోనాలిసాకు తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని చెప్పారు. ఆమె జీవితాన్ని మార్చుకునేందుకు తాను ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు సినిమాలు ఒప్పందాలు కూడా అతడే చేయించాడని ఆరోపించారు. ఈ పరిణామాలను చూస్తుంటే తీవ్రంగా నిరాశకు గురిచేశాయని ఆయన వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు నెట్టింట మోనాలిసా పేరు బాగా ట్రెండ్ అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి.